నమస్తే అండి. నమస్తే. అసలు మక్కానా అంటే నేను కూడా రీసెంట్‌గా వింటున్నా. ఈ మధ్య షాప్స్‌కి వెళ్తే మనం ఈ చాక్లేట్ గట్టా ఉన్న షాపులు ఏవైతే ఉంటాయో, ఆ షాపుల్లో ఇది కూడా చూస్తూ ఉన్నా నేను. ఆహా! సో, మకానా అనేది. కాకపోతే నేను అనుకునేదాన్ని ఏంటి స్నాక్ వెరైటీగా ఉందనని. యాక్చువల్లీ నాకు కూడా తెలీదు. అందరూ మకానా అంటే ఓకే. ఇదొక రకమైన పాప్‌కార్న్ ఏమో అని నేను కూడా ఫీల్ అయ్యా. అసలు ఏంటి మకానా? మీరు చెప్పినట్టు ఇదొక రకమైన పాప్‌కార్న్ అంటున్నారు గదా! ఐ కెన్ ఆల్సో సే థట్ ఇది ఒక రాయల్ కుజిన్ ఆఫ్ పాప్‌కార్న్ టైప్ అనుకోవచ్చు. ఇది బేసిక్‌గా లోటస్ సీడ్ అంటారు దీన్ని ఇంగ్లీష్‌లో. ఫాక్స్ నట్ ఇంకా లోటస్ సీడ్. మనకి ఇది పాండ్స్‌లలో దొరుకుతుంది. సో, దీనికి ఒక పెద్ద ఏషియన్ స్టోరీయే ఉంది. దిస్ ఈస్ ఎన్ రాయల్ హెరిటేజ్ సూపర్ ఫుడ్ అనమాట. ఏషియన్ స్టోరీ. అంటే అది ఏషియన్. ఇప్పుడుది కాదు ఈ స్నాక్. లేదు. కాదు. మనకు 4 యుగాలున్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇప్పుడు మనం ఉన్నది కలియుగం. కలియుగంలో. ఇదొచ్చేసి మన రామాయణం కాలంలో లైక్ త్రేతాయుగంలో సీత స్వయంవరం అవుతుంది గదా! సీత వాళ్ళది జనక్‌పురం అనమాట. అది మన ఇండియా, నేపాల్ బార్డర్‌లో ఉంటుంది. సో, బేసిక్‌గా రాముడు, మళ్ళీ గురు విశ్వామిత్ర, ఇంకా లక్ష్మణ్ గారు అందరూ స్వయంవరానికెళ్తున్నారు. ఇన్వైట్ చేస్తే ఎళ్తున్నారు. సో, అయోధ్య అనేది అది మొత్తం ప్లెయిన్ ఏరియా అనమాట. సో, అక్కడ మనకు సరియు నది ఉంటుంది. ఎక్కువ వాటర్ బాడీస్ లేవు. సో, వైల్ ట్రావెలింగ్ రాముడు, ఇంకా విశ్వామిత్ర, లక్ష్మణ్ వీళ్ళందరూ ట్రావెల్ అవుతుంటే దే సా దిస్ మిథిలా రీజియన్ అంటారు జనక్‌పురిని ఆ టైంలో. సో, వాళ్ళు అడుగడుగున దేర్ ఆర్ పాండ్స్. చిన్న చిన్న కాలువలు, పాండ్స్ ఉన్నాయి. మళ్ళీ అందులో లోటస్ ఫ్లవర్స్, అన్ని పాండ్స్‌లలో లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. దే సా దట్ అండ్ మెస్మరైజ్ అయిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళొచ్చేది మొత్తం ఫ్లాట్ రీజియన్ నుండి. ఇక్కడ చూస్తే మాత్రం మంచి మంచి బ్యూటిఫుల్ పాండ్స్ ఉన్నాయి అవన్నీ. అండ్ దాంట్లో ఏమవుతుందంటే అదే పాండ్స్‌లలో దిస్ ఈస్ ద ఓన్లీ రీజియన్ ఇన్ ఎంటైర్ వరల్డ్. మన వరల్డ్ మొత్తంలో మఖానా ఎక్కడ పండదు. 90% ఆఫ్ మఖానా ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ బీహార్, మిథిలా రీజియన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో, దీనికి ఒక జీఐ ట్యాగ్ ఉంది. అండ్ దిస్ ఈస్ అ సూపర్ రిచ్ ఫుడ్. సో, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, అలా రాముడు చూసినప్పుడు దే గాట్ మెస్మరైజ్డ్ విత్ ఇట్. అండ్ వాళ్ళు అడిగారనమాట అక్కడ పబ్లిక్ ఉంటారు కదా, దే ఆస్క్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్ అని. పాండ్స్లలోకి వెళ్ళి అదే టైంలో 3 months ఇది హార్వెస్టింగ్ సీజన్ ఉంటుంది. సీడ్స్ని తీసుకొని దాన్ని ఎండబెట్టి అండ్ దెన్ అగైన్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఇందులో ఫార్మర్స్కి. వాళ్ళు సీడ్స్ కలెక్ట్ చేయాలి 3 months హార్వెస్ట్ చేసిన తర్వాత. మళ్ళీ బయటికి వచ్చి ఎండలో ఎండబెట్టాలి. అండ్ అగైన్ పాప్ చేయాలి, ఫ్రై చేయాలి దాన్ని. 3-4 ఫర్టిలైజేషన్స్ ఉంటాయి. దాని తర్వాత అగైన్ పాప్ చేయాలి. ఇట్ ఈస్ అ సూపర్ రిచ్ ఫుడ్ అదే టైం నుండి. అంటే మీరింత ప్రాసెస్ చెప్తున్నారు కదా! ఈ ప్రాసెస్‌లో అంటే ఏమైనా మిషన్స్ లాంటివేమైనా వాడతారా? మిషన్స్ అనేటివి ఇప్పుడిప్పుడు ఇంట్రొడ్యూస్ అవుతున్నాయి. బట్ ఏషియన్ టైంలో ఇంకా రీసెంట్‌గా ఇట్స్ బీన్ ఓన్లీ 2-3 ఇయర్స్ అనమాట మిషన్స్ ఇంట్రొడ్యూస్ అయ్యి. బట్ దే ఆర్ నాట్ సక్సెస్‌ఫుల్ ఇన్ ద మార్కెట్. సో, ఎలా కల్టివేట్ అవుతుందని చూపిస్తాను మీకు. సో, బేసిక్‌గా ఇలా పాండ్స్ ఉంటాయి. ఈ పాండ్స్‌లో మీకు ఫార్మర్స్ అక్కడికెళ్ళి సీడ్స్‌ని ప్రొక్యూర్ చేస్తారు. దాని తర్వాత ఇట్ ఈస్ బీన్ ఇలా దీన్ని మనము ఎండబెడతాము. ఎండబెట్టిన తర్వాత అగైన్ ద లేడీ విచ్ యూ కెన్ సీ హియర్, తను రోస్ట్ చేస్తుంది. ఇలా 3-4 టైమ్స్ రోస్ట్ చేస్తారు దాన్ని. తర్వాత మ్యాన్ పవర్ ఇంక్లూడ్ అయ్యి దే పాప్ ఇట్. సీడ్స్‌ని ఇలా కొడతారు. కొట్టిన తర్వాత వైట్ మఖానాస్ ఇలా మఖానాస్ అనేటివి బయటికొస్తాయి. సో, దేర్ ఈస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్. హెల్త్‌కి చాలా మంచిది. అండ్ దిస్ ఈస్ అన్ ఏషియన్ సూపర్ ఫుడ్ అనుకోవచ్చు మనము. అంటే త్రేతాయుగంలో తీసుకునేవాళ్ళు దీన్ని. త్రేతాయుగం దానికంటే ముందు నుండి గూడా ఉంది ఇది. బట్ ద హైలైట్ ఆఫ్ ద స్టోరీ ఈస్ వేర్ ఇట్ హాస్ బీన్ క్యాప్చర్డ్ ఐస్ ఆఫ్ పబ్లిక్ ఫ్రమ్ ద రామాయణ్ హిస్టరీ. ఇప్పుడు గూడా మనం మిథిలా రీజియన్‌కి, బీహార్ రీజియన్‌కెళ్తే ఆడపడుచులు ఉంటారు గదా! పెళ్ళైన తర్వాత వెన్ దే గో ఫస్ట్ టైమ్ టు దేర్ హస్బెండ్స్ హోమ్, ఇన్‌లాస్ ఇంటికెళ్తే ఫస్ట్ దే టేక్ మఖానా. ఎందుకంటే దిస్ ఈస్ హావింగ్ దట్ వాల్యూ, దట్ గ్రేట్ వాల్యూ టు ఇట్. సో, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ ఇట్ ఈస్. ఓకే. మనకిక్కడ డ్రై ఫ్రూట్స్ ఎట్లానో ఆ! వాళ్ళకది అలా అనుకోవచ్చేమో. సో, మేబీ మనం ఎవరింటికైనా ఎళ్తే డ్రై ఫ్రూట్స్‌ని ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. రైట్. మన డ్రై ఫ్రూట్స్ అంటే కి ఫస్ట్ వచ్చేది ఆల్మండ్స్ అనుకుంటాము. రైట్? ఇప్పుడు ఆల్మండ్స్ అనేటివి మార్కెట్‌లో ఎలా ఉన్నాయి? మీరు కాలిఫోర్నియా ఆల్మండ్స్ అంటారు. చాలా పేర్లున్నాయి ఆల్మండ్స్‌కి. ఆల్మండ్స్‌లో ఇప్పుడు ఏమైతుందంటే వి ఆర్ నాట్ గెట్టింగ్ దట్ రిచ్ ఆల్మండ్ లైక్ వి యూజ్డ్ టు గెట్ బిఫోర్. ఇప్పుడేమవుతుందంటే మొత్తం ఆయిల్ తీసేస్తున్నారు దాన్ని. ఇప్పుడు మీరు ఏ ఆల్మండ్ అన్నా తీసుకోండి, దాన్ని ప్రెస్ చేయండి. మీకు ఆయిల్ రాదు అందులోకెళ్ళి.
డ్రై ఫ్రూట్స్ వై దే ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్ ఆర్ యాంటీ ఆక్సిడైడ్స్ అంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్, దాంట్లో ఉన్న ఆయిల్స్ అందులోనే ఉండిపోవాలి. అప్పుడు దే ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో ఇప్పుడు దొరికేటివి మార్కెట్లో డ్రై ఫ్రూట్స్లలో ఆయిల్ తీసేస్తున్నారు. వాల్నట్స్ నుండి ఆయిల్ తీసేసి మనకు నార్మల్ వాల్నట్స్ ఇస్తున్నారు. ఆల్మండ్స్ కూడా సేమ్ హెయిర్ ఆయిల్ అవన్నీ ప్రొక్యూర్ చేసేసుకుంటున్నారు. దాని తర్వాత ఆల్మండ్స్ ఇస్తున్నారు. ఇఫ్ వి టాక్ అబౌట్ మఖానా, మఖానాలో ఇట్స్ సూపర్ రిచ్ ఇన్ ఫైబర్, ఇట్స్ సూపర్ రిచ్ ఇన్ ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ దెన్ ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ, కొలెస్ట్రాల్ ఫ్రీ, ఫైబర్ గుడ్ ఫుడ్ ఇది. దీని నుండి ఇన్ని చెప్తున్నాం కదా, ఇట్లా దీంట్లో అన్ని సూపర్ ఫుడ్ క్వాలిటీస్ ఇంక్లూడెడ్ ఉన్నాయని. దీంట్లోకి వెళ్ళి మనం ఏ క్వాలిటీ కూడా తీయలేము. బికాస్ దిట్ హ్యాస్ టు బి పాప్ అయిన తర్వాత ఇట్ ఈస్ సేమ్ లైక్ అ రైస్. గ్రెయిన్ నుండి మనం ఏం తీయలేము కదా, తీయాలి. స్ట్రాచ్ తీయాల్సి వస్తుంది చేసి, అంతవరకే మనం ఏం చేయలేం. వీఆర్ నాట్ ప్రాసెసింగ్ ఎనీథింగ్. ఇది ప్రాసెస్డ్ ఫుడ్ అస్సలే కాదు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ హెల్తీ ఫుడ్ అనమాట. తినేటప్పుడు జనరల్ గా ఎంత రిచ్ ఫుడ్ అయినా సరే ఈ రోజుల్లో మనం తీసుకుంటే టేస్ట్ కే ఫస్ట్ ప్రాధాన్యత అనేది మనం ఇస్తాం. రైట్, సో అండర్స్టాండ్. టేస్ట్ లేకపోతే అది ఎంత గొప్ప ఫుడ్ అయినా కష్టం. రైట్. ఎవరో ఉన్నారు ఇప్పుడు కూడా కొంతమంది హెల్త్ కి మంచిది అంటే కనీసం కొంచెమైనా రోజుకి ట్రై చేద్దాం, లేకపోతే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా చేద్దాం అని చెప్పి ఉంటారు. మరి అలాంటిది ఇవి చూస్తే నేను కూడా టేస్ట్ చేసా. నేను బయట షాప్స్ లో టేస్ట్ చేసేటప్పుడు లైక్ ప్లెయిన్ గా ఉంటది. సో అట్లాంటప్పుడు మనం దీన్ని ఎలా తినొచ్చు అంటారు? దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ సాల్వింగ్ బేసిక్లీ. అదే ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేస్తున్నాము. ఇప్పుడు కిడ్స్ని చూస్తే, లేదంటే అడల్ట్స్ని కూడా చూస్తే, ఎవ్రీ వన్ ఆర్ అడిక్టెడ్ టు సూపర్ ఫాస్ట్ ఫుడ్ అనమాట. లైక్ చిప్స్ అవన్నీ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఇట్. మీరు తీసుకోవద్దు, మీరు తినొద్దు అని నేను అనట్లేదు. బట్ వై నాట్ లెట్ us కన్వర్ట్ టు అ హెల్దీ స్నాకింగ్ థింగ్. మనకు చిప్స్లో ఏమేమి ఫ్లేవర్స్ ఉంటాయి విమలా గారు? ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ మీ విత్ ద నేమ్స్. చిల్లీ ఫ్లేవర్ ఉంటుంది, చిల్లీ ఆనియన్ ఫ్లేవర్, ఫ్లేవర్ రైట్ ఉంటాయి. రైట్. సో చిల్లీ ఫ్లేవర్ ఉంటుంది, ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది, మసాలా ఫ్లేవర్ ఉంటుంది, పెరి పెరి అనేది ఇప్పుడు చాలా కామన్గా యూజ్ అవుతుంది, క్రీమ్ అండ్ ఆనియన్. సో మన దగ్గర యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ద ఫ్లేవర్స్ విత్ అస్. మఖానాలో కూడా యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ద ఫ్లేవర్స్. లైక్ వీ హ్యావ్ క్రీమ్ అండ్ ఆనియన్ మఖానా విచ్ ఇస్ అమేజింగ్ ఫ్లేవర్ అనమాట. కిడ్స్ చాలా లైక్ చేస్తారు బికాస్ దీని స్పైసీనెస్ ఉండదు. ఇట్ ఈస్ హ్యావింగ్ అ వెరీ సటల్ ఫ్లేవర్, క్రీమ్ అండ్ ఆనియన్. మళ్ళీ పెరి పెరి, పెరి పెరి అయితే అందరికీ ఫేవరెట్. ఈరోజు రేపు పెరి పెరి అనేది చాలా హైప్ క్రియేట్ చేస్తుంది. వీ ఆల్సో హ్యావ్ పెరి పెరి ఫ్లేవర్. దెన్ వీ హ్యావ్ హిమాలయన్ సాల్ట్ అండ్ పెప్పర్. హిమాలయన్ సాల్ట్ అండ్ పెప్పర్ అనేది వీ యూజ్, it is called a sattvic food basically. Rock salt, Himalayan salt pink అంటారు. salt. Pink salt basically. So pink salt it is used in fastings అనమాట. ఫాస్ట్ చేసేటప్పుడు ఎవరైతే తింటారో 1 టైమ్ ఫుడ్ ఆర్ 2 టైమ్ ఫుడ్, వాళ్ళు పింక్ సాల్ట్ వేసుకుంటారు. సో ఫర్ దెమ్ టు కేటర్ వీ హ్యావ్ ఆల్సో గాట్ హిమాలయన్ సాల్ట్ అండ్ పెప్పర్ మఖానా. సో ఇది పాతకాలం నుండే, లైక్ నేను యుగాల గురించి మాట్లాడాను కదా, ఆ యుగాల నుండే దిస్ ఈజ్ అ సూపర్ ఫుడ్ యాజ్ వెల్ అస్ ఫాస్టింగ్లో యూజ్ చేస్తాము. ఇప్పుడు కొత్తగా మనం ఏం ట్రెండ్ చేస్తున్నామంటే సాబుదానాని యూజ్ చేస్తున్నారు ఎక్కువ ఫాస్టింగ్లో. ఐఎమ్ ఆల్సో సెయింగ్ సాబుదానా ఈజ్ ఆల్సో గుడ్ వన్, లైక్ ఇట్ ఈస్ ఆల్సో ప్లాంట్ బేస్డ్ వన్. బట్ అగైన్ అంతకంటే ఎక్కువ ప్యూరిటీ ఉన్నది మన మఖానా, విచ్ హెస్ బీన్ యూజ్ ఫ్రమ్ వెరీ ఏషియన్ టైమ్స్ యాజ్ అ సాత్విక్ ఫుడ్. లైక్ దీంట్లో మనకు యాజ్ అ క్రిస్పీ మఖానా బ్రాండ్ వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ ఖీర్ ఆఫ్ మఖానా ఖీర్ అని డిఫరెంట్ ఫ్లేవర్స్లలో, డ్రై ఫ్రూట్స్ ఖీర్ ఆఫ్ మఖానా. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ చాక్లెట్స్. ఎస్, చాక్లెట్స్ ఆఫ్ మఖానా వెరీ డెలిషియస్ అనమాట. ప్రోటీన్ పౌడర్ యాజ్ వెల్ ఆఫ్ మఖానా, which is very much healthy alternative of the protein powders which you find in current market. ఈ ప్రోటీన్ పౌడర్స్ వల్ల మీకు బ్లోటింగ్ అనేది ఉండదు. లైక్ ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్న ప్రోటీన్ పౌడర్స్ని తీసుకుంటే వీ వుడ్ బీ హ్యావింగ్ హెవీనెస్, ఒక హెవీనెస్ దొరుకుతుంది, అండ్ దెన్ బ్లోటింగ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ హెల్దియర్ ఆప్షన్ విచ్ వీ హ్యావ్ ఇన్ ద కరెంట్ మార్కెట్. సో యాజ్ క్రిస్పీ మఖానా బ్రాండ్ వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ ప్రోటీన్ పౌడర్ అండ్ మఖానా యాజ్ వెల్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెరైటీస్ అండి, బికాజ్ మన దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఫ్లేవర్స్లలో అవైలబుల్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇస్ వీ ఆర్ ఓన్లీ రోస్టింగ్ ఇట్ ఇన్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్. ఎస్, మేము పామ్ ఆయిల్ యూజ్ చేయము. వీ డోంట్ యూజ్ ఎనీ రైస్ బ్రెయిన్ ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ కైండ్ ఆఫ్ థింగ్. ఓన్లీ ఆలివ్ ఆయిల్, అండ్ దట్ టు ఆలివ్ ఆయిల్ ఈజ్ ఓన్లీ 1 or 2% ఇన్ ఈచ్ జార్ ఆఫ్ మఖానా. సో రోస్టింగ్లో కూడా మనకు ఆయిల్ అనేది యూజ్ ఉండదు.
ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ఆల్సో ట్రై దిస్ లైక్ మీరు పాప్కార్న్ తింటారు, లెట్స్ కంపేర్ ఇట్ విత్ మేబీ పాప్కార్న్ ఇట్ సెల్ఫ్ ఎనీ అదర్ చిప్స్. కొంతమంది షుగర్ పేషెంట్స్ ఉంటారు. సో వాళ్ళు కూడా హెల్దీ స్నాక్స్ వాళ్ళకి కూడా తినాలనిపిస్తూ ఉంటది. షుగర్ ఉండడం వల్ల కంట్రోల్ చేసుకుంటారు గానీ, బట్ క్రేవింగ్స్ అయితే అందరికీ కామన్. వాళ్ళు కూడా తినాలనుకుంటారు. మరి వాళ్ళందరికీ అంటే ఏ రకంగా ఇది హెల్ప్ అవుతుందండి? షుగర్ లెవెల్స్ పెరగడానికి గ్లైకెమిక్ ఇండెక్స్ అనేటిది ఒకటి ఉంటుంది షుగర్లో. సో దిస్ ఈజ్ హ్యావింగ్ అ జీరో గ్లైకెమిక్ ఇండెక్స్ అనమాట మఖానా. దానివల్ల షుగర్ డైరెక్ట్ స్కైప్ అవ్వదు. ఇట్ వుడ్ బి అట్ అ స్టేబుల్ స్టేజ్. అండ్ మీరు చెప్పారు చాక్లెట్కి ఎలా ఆల్టర్నేటివ్ తీసుకుంటారు అని. సో చాక్లెట్కి ఆల్టర్నేటివ్ తీసుకోవాలంటే మఖానా ఇట్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ వాల్యూస్. అగైన్ చాక్లెట్ మేము ఏదైతే యూజ్ చేస్తామో దట్ ఈస్ అ డార్క్ చాక్లెట్. And dark chocolate is very good for health, very good for hair, skin, and everything. It also is having a happy index. Maybe we can call it that way. So, Allah, we are pairing it with a dark chocolate, and makhana it's already having its qualities. So, it is a healthier option than what we are getting in the market. Direct chocolates nundi. వెయిట్ మేనేజ్మెంట్ అంటున్నారు, ఫ్యాట్ లాస్ గురించి అంటున్నారు. సో ఫ్యాట్ లాస్కి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ థింగ్స్ దట్ వీ మస్ట్ బీ హ్యావింగ్ ఆర్ వీ మస్ట్ హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేటిదంటే ట్రాన్స్ ఫ్యాట్ ఉండొద్దు, కొలెస్ట్రాల్ ఉండొద్దు. దట్ ఈస్ ద రీజన్ వీ గెయిన్ ఫ్యాట్, రైట్? ట్రాన్స్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, మళ్ళీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటే మన గట్ హెల్త్ బాగుంటుంది. బావుంటుంది. దాంతో మనకు బ్లోటింగ్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇవి లేకుంటే ఆటోమేటిక్ వీ వుడ్ బి బర్నింగ్ ఫ్యాట్, మన బాడీ హెల్దియర్ ఉంటుంది. సో మఖానా ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ దీస్ ప్రాపర్టీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. ఇట్ ఈస్ అ ఫైబర్ రిచ్ ఫుడ్. We don't have trans fat in it, zero trans fat, and then zero Zero cholesterol as well. By this, you are also getting an alternative thing called protein rich food. If you are taking it daily, your daily protein intake is along with it. సో మీకు ఇన్ని క్వాలిటీస్ ఒకటే ఫుడ్లో దొరకడం దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ విచ్ నౌ ఇట్ ఈస్ పీపుల్ ఆర్ ఫర్గెటింగ్ ఇట్. లైక్ మర్చిపోతున్నారు మన ఇండియన్ హెరిటేజ్లో ఇంత సూపర్ ఫుడ్స్ ఉన్నాయా అని. మనం ఎక్కడెక్కడ నుండో బెర్రీస్ ఇంపోర్ట్ చేసుకొని తింటున్నాము. లైక్ ఇంపోర్టింగ్ ఇట్ ఫ్రమ్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ నుండి బెర్రీస్ ఇంపోర్ట్ చేస్తున్నాము విచ్ ఆర్ హ్యావింగ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటున్నాము. బట్ మన ఇండియాలోనే ఇంత హెరిటేజ్ రిచ్ ఫుడ్ ఉంది, ఇట్ ఈస్ హ్యావింగ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ ఇట్, ప్రోటీన్ రిచ్ ఉంది, ఫైబర్ రిచ్ ఉంది. వై నాట్ ఆప్ట్ ఫర్ మఖానా అనేది నేను పబ్లిక్తో కొంచెం క్వశ్చన్ ఇది నాది. బికాజ్ ఐ హ్యాడ్ రీసెంట్ ఎన్కౌంటర్స్ అనమాట వేర్ మన పబ్లిక్కి చాలా మందికి మఖానా గురించి తెలియదు, తెలీదు. రైట్? సో అదే వీఆర్ ట్రయింగ్ టు మేక్ దెమ్ అవేర్ ఆఫ్ ఇట్, మఖానా అంటే ఏంటి. అండ్ ప్రాబబ్లీ వీఆర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్రాండ్ ఇన్ హైదరాబాద్ ఇన్ సదర్న్ రీజియన్ టు ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ వాట్ మఖానా ఎగ్జాక్ట్లీ ఈస్. సో అందుకే దిస్ ఈస్ బీన్ టేకెన్ కేర్ బై అవర్ టీమ్. మా టీం చాలా కష్టపడుతుంది పబ్లిక్కి మఖానా గురించి చెప్పడానికి, మా ప్రోడక్ట్స్ టేస్ట్ చేయించడానికి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ బిలీవ్ దట్ పబ్లిక్ ఆర్ రియలీ లైకింగ్ ఇట్ అనమాట. మన అసలు ఫ్లేవర్స్ మీకు ఎట్లా థాట్ వచ్చింది ఈ ఫుడ్ ని మనం ఇట్లా చేసి పెట్టాలి అని? ఎందుకని మక్కానానే చూస్ చేసుకున్నారు? దీన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే మ్యామ్, లైక్ మన దగ్గర ఆల్మోస్ట్ 10 గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి మఖానాలో. ఇంకా వేరేవి కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ బేసిక్లీ నేను ఒకసారి మా ఫ్రెండ్ మిథిలా రీజియన్ నుండే, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ బీహార్ బట్ బోర్న్ అండ్ బాటప్ ఇక్కడ హైదరాబాద్లోనే. సో నేను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి విజిట్ అయ్యాను. సో వైల్ విజిటింగ్ దేర్ ఇదంతా ముసలి వాళ్ళు కూర్చొని దే స్టార్ట్ సేయింగ్ స్టోరీస్ అండ్ ఆల్, రైట్? సో అక్కడ నేను ట్రెడిషన్ చూశాను. మఖానా అనేది ఎంత సూపర్ రిచ్ ఫుడ్ వాళ్ళకి అంటే, నేను చెప్పాను కదా లైక్ పెళ్ళికి ఆడపడుచులకి ఇచ్చి పంపిస్తారు అని. సో నేను కొంచెం ఐఎమ్ అ వెరీ ఎక్స్ట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. నాకు పబ్లిక్తో మాట్లాడడము, అడగడం, ఏదైనా కొత్తగా కనిపిస్తే ఎక్సైట్ అయిపోతాను, అడుగుతాను అనమాట ఇది ఎంత ఏంటిది అని. సో డైలీ మాకు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మఖానా పోహా అని, లేదంటే మఖానా ఖీర్ అని ఇవన్నీ మక్కానా ఇచ్చేవారు. కీర్ స్వీట్ కూడా. స్వీట్ అందులో మన దగ్గర సాల్టెడ్ క్యారమెల్ ఫ్లేవర్ కూడా ఉంది ఒకటి. దట్ ఐ టుక్ దిస్ రెఫరెన్స్ ఫ్రమ్ మిథిలా ఇట్ సెల్ఫ్. ఆ మ్యారేజ్ నుండి నేను ఆ రెసిపీ తీసుకున్నాను అనమాట. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. కొంచెం కాకపోతే దట్ ఈస్ ద లైట్ ఆఫ్ షుగర్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఎవరికైతే ఎక్కువ షుగర్ టూత్ ఉంటుందో వాళ్ళకి అది పర్ఫెక్ట్ స్నాక్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఇదంతా ఇవ్వడము, మళ్ళీ ఒక్కసారి తినడానికి కూర్చుంటే ద పీపుల్ దేర్ ఆర్ వెరీ మచ్ ఫ్రెండ్లీ. నా పక్కనే ఒక అంటే హీ వాజ్ అరౌండ్ 40-45 సంథింగ్ ఏజ్డ్ పర్సన్.
అతను నా పక్కన కూర్చొని హీ వాజ్ హ్యావింగ్ ద హోల్ కైండ్ ఆఫ్ ఫుడ్ అండ్ దెన్ అగైన్ హీ హ్యాడ్ దట్ 20 గులాబ్ జామున్స్. 20 గులాబ్ జామున్స్ తిన్నాడు అతను. ఐ ఆస్క్డ్ హిమ్ లైక్ ఎలా సార్ ఇలా ఎలా తింటున్నారంటే, నేను ఒక్కడినే కాదు మీరు పక్కన కూడా చూడండి అందరూ అలానే తింటారు ఇక్కడ అన్నా. ఐ వాజ్ లైక్ షాక్డ్. హౌ కెన్ ఎ పర్సన్ ఈట్ 20 గులాబ్ జామున్స్ అని. మనం దట్ ఒకటి రెండు తినేసరికి అయిపోతాం. అయిపోతాం మనం. లైక్ ఒకటి కూడా కాదు. ఈరోజు రేపు అయితే కొంచెం తినంగానే నాకు చక్కెర వస్తుంది అని అంటారు. అలా అడిగితే దే ఆర్ లైక్ మా రీజియన్ బట్టి ఫుడ్స్ ఉంటాయి అక్కడ. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రామాయణం ఇట్ సెల్ఫ్. మన రాముడు అయోధ్య సైడ్లో ఉన్నారు. అక్కడ ఎక్కువ ఏం తింటారు, బాజ్రా ఇవన్నీ మిల్లెట్స్ టైప్ ఆఫ్ థింగ్స్ తింటారు, బికాస్ దట్ ఈస్ అ ప్లెయిన్ రీజన్. హియర్ దే ఆర్ హ్యావింగ్ ఆల్ లైక్ రైస్ గ్రెయిన్స్ అనుకోవచ్చు, అగైన్ మఖానా, ఆల్ సూపర్ ఫ్రూట్స్ ఆర్ ఫ్రమ్ దట్ రీజన్. సో వాళ్ళ గట్ హెల్త్, వాళ్ళ డైజెషన్ అంత బాగుంది దట్ దే ఆర్ ఫైన్ విత్ ఇట్. అండ్ ఓల్డ్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్ ద సేమ్ కండిషన్, చాలా హెల్తీగా విత్ దట్ క్లైమేటిక్ కండిషన్స్ దే ఆర్ హ్యాపీలీ లివింగ్ విత్ ఆల్ దీస్ సూపర్ ఫుడ్స్ అనమాట. అంటే వాళ్ళ ఫుడ్ లో డైలీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. డైలీ 100% డైలీ ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ వన్ బిగ్ ఫన్ ఫ్యాక్ట్ ఇస్ లైక్ ఎప్పటి వరకు అయితే వాళ్ళు మఖానా కలిసి తినరో, లైక్ ఒక గ్రూమ్ ఎప్పుడైతే గ్రూమ్ ఫస్ట్ టైం ఇంటికి వస్తారో ఫస్ట్ హీ హ్యాస్ టు ఈట్ మఖానా ఇట్ సెల్ఫ్ ఆ రీజియన్లో. అప్పుడైతే దే ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ అనే ఒక ట్రెడిషన్ కూడా ఉంది. సో దట్ ఈస్ ద డైలీ హ్యాబిట్ ఆఫ్ దెమ్. ఇదేదో బాగుంది ఐడియా. అంటే కొన్ని హెల్దీ హ్యాబిట్స్ మనకి అలవాటు పడాలి అంటే అది మన కల్చర్ కింద మార్చేసుకోవాలేమో. ఎగ్జాక్ట్లీ దట్ మైట్ బి ఎ రీజన్ అక్కడ వాళ్ళు దాన్ని కల్చర్ కింద మార్చేశారేమో. బికాస్ ఎవ్రీ రీజన్ ఈస్ హ్యావింగ్ సమ్ ఆర్ అదర్ కల్టివేటెడ్ ఇన్ ఎవ్రీ రీజన్. బట్ దాన్ని మనం ఎలా హ్యాబిచువేట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అదే అనేది పెద్దవాళ్ళే డిసైడ్ చేసి ముందు నుండి పెట్టేశారు అనుకుంటా. ఒక కల్చర్లా మార్చేశారు దాన్ని. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దే ఆర్ ప్రమోటింగ్ దిస్ ఇన్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్, అదర్ కంట్రీస్ యాజ్ వెల్. దిస్ ఈస్ బీన్ ప్రమోటెడ్ అండ్ మఖానా ఈజ్ వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్ విచ్ హ్యాస్ బీన్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా టు వేరియస్ డిఫరెంట్ కంట్రీస్ అనమాట. చాలా డిఫరెంట్ యూకే, యుఎస్, యుఏఈ అన్నిట్లో ఎక్స్పోర్ట్ అవుతుంది ఇది. సో అక్కడ పబ్లిక్ దే ఆర్ యునో అడాప్టింగ్ దిస్. వై నాట్ ఇండియా అనేది నా క్వశ్చన్. లైక్ చాలా మందికి ఇఫ్ వీ టేక్ అరౌండ్ 100 పీపుల్లో మ్యాక్సిమం 2% ఆఫ్ పీపుల్ వుడ్ బి నోయింగ్ దిస్ వాట్ మఖానా అనేది. మఖానా అనేది మన ఇండియాలో మోర్ ఆఫ్ సదర్న్ రీజన్లో చాలా తక్కువ మందికి తెలుసు. మై ఓన్లీ గోల్ ఇస్ టు నో వాట్ ఎవ్రీబడి షుడ్ నో వాట్ మఖానా ఇస్, వాట్ ఆర్ దీస్ గుడ్ ప్రాపర్టీస్ ఇన్ ఇట్. ఇంకా టేస్ట్లో కూడా ఐఎమ్ వెరీ మచ్ ప్రెటీ ష్యూర్ ఒక్కసారి టేస్ట్ చేసిన తర్వాత బ్లండ్నెస్ అనేది ఏదైతే రా మఖానాలో బ్లండ్నెస్ ఉంటుంది, లైక్ అంత టేస్ట్ ఉండదు, ఇట్స్ సప్పగా ఉంటుంది. అందుకే మేము ఫ్లేవర్స్ ఇంట్రడ్యూస్ చేసి పబ్లిక్కి, పిల్లలకి అందరికీ నచ్చేటట్టు వీ హ్యావ్ క్యూరేటెడ్ ఇట్ అనమాట. మీకు అనిపించిందా ఇది ఖచ్చితంగా మనలోకి వెళ్ళాలి, మన వాళ్ళలో కూడా వెళ్ళాలి, మన వాళ్ళు కూడా హెల్త్ అనేది గెయిన్ చేయాలి? ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఎగ్జాక్ట్లీ. నేను రిజల్ట్స్ చూశాను. దాట్ ఈస్ ద రీజన్ ఐమ్ సెయింగ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హు హ్యావ్ లాస్ట్ వెయిట్ హు ఆర్ డైలీ ఇంక్లూడింగ్ ఇన్ ఇట్. మీరు మఖానాని ఇలానే స్నాక్గా కాకుండా ఇఫ్ యూ ఆర్ హ్యాబిచువేటెడ్ టు సాలెడ్స్లో మీద టాపింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు డైలీ ఇంటేక్ కోసం. అండ్ దెన్ లేదంటే మార్నింగ్ మిల్క్లో తీసుకోవచ్చు రా మఖానా అనేది. అది కూడా గుడ్ ఫర్ గట్ అండ్ గుడ్ ఫర్ ఫైబర్. ఓల్డ్ పీపుల్కి అయితే చాలా చాలా మంచిది, ఎందుకంటే మోకాలు నొప్పులు అవన్నీ ఉంటాయి కదా. గుడ్ ఫర్ బోన్స్ యాజ్ వెల్ అండ్ డైజెషన్ కోసం మంచిది. చాలా ఇప్పుడు ఈరోజు రేపులో పబ్లిక్ గట్ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ యాజ్ వెల్. వన్ మోర్ థింగ్ ఐ వుడ్ recommend pregnant ladies to take this more. Junk food avoid jesi. If you go to superfoods like this, it would be better for the child's health as well, mother's health. ఇంకా జిమ్ ఫ్రీక్స్ అయితే దే ఆర్ ఆల్రెడీ అడాప్టింగ్ ఇట్. జిమ్ ఫ్రీక్స్ చాలా అడాప్ట్ చేస్తున్నారు. పిల్లల కోసం వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ స్మాల్ ప్యాకెట్స్ విచ్ ఆర్ వెరీ మచ్ నియర్ టు బి ఇంట్రడ్యూస్ ఇన్ ద మార్కెట్. సో అది బికాజ్ నేను ఎప్పుడైతే పిల్లల్ని చూస్తానో లైక్ చిప్స్ అని అవన్నీ తినడం, పాప్డ్ అవన్నీ తినడం, దాట్స్ నాట్ దాట్ హెల్దీ. ఇప్పుడు ఈరోజు రేపు పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నారంటే పిల్లలు ఏడుస్తున్నా లేదంటే స్కూల్ పంపించాలన్నా అరే తీసుకో అని ఇది ఇచ్చి పంపించడం, ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు మా పిల్లలు. అసలు ఇది ముట్టే గోరు ఫాస్ట్ ఫుడ్, పానీపూరి ఎంత బాగా తింటాడో. అదే. సో ఈ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి పేరెంట్స్ కూడా పిల్లలకి లైక్ ఇఫ్ దే ఇంట్రడ్యూస్ ద సూపర్ ఫుడ్స్ వాళ్ళకు టేస్ట్ నచ్చుతుంది అండ్ దెన్ మన హెల్త్ హెల్త్ కూడా ఇచ్చినట్టు మంచిది. అవుతుంది. మనం పిల్లలకి ముఖ్యంగా ఇచ్చేది ఏంటంటే
డబ్బు ఎంత ఇచ్చినా అది ఉంటుందో ఉండదో అది డిపెండింగ్ ఆన్ ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ. కానీ హెల్త్ అనేది ఉంటే ఖచ్చితంగా అన్ని సాధించగలుగుతారు వాళ్ళ రైట్. లైఫ్ లో. జీరో ఆయిల్ ఉంది ఇందులో అండ్ వీఆర్ ఆల్సో యూజింగ్ దట్ ఆలివ్ ఆయిల్ ఇట్ సెల్ఫ్. మనం ఏ ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ అ హెల్దియర్ వర్జన్. నేను అనట్లేదు లైక్ యూ స్కిప్ దట్ అని అనట్లేదు. ఎప్పుడన్నా క్రేవింగ్స్ ఉంటాయి, కేక్ తినాలనిపిస్తుంది, చాక్లెట్స్ తినాలనిపిస్తుంది. యూ ఆల్సో హ్యావ్ చాక్లెట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఆప్ట్ మీరు అది కూడా తినొచ్చు. హెల్దియర్ ఆప్షన్కి చేంజ్ అవ్వండి అనేది ఒకటి సో పబ్లిక్. క్రేవింగ్ వచ్చినప్పుడు మనం అవుట్ సైడ్ ఫుడ్ తిన్నా సరే అలాగే మనం హెల్దీ ఫుడ్ ని వదిలేయకూడదు. రైట్, ఎగ్జాక్ట్లీ. దాన్ని మనం హెల్దియర్ ఆప్షన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ ఆప్ట్ దట్ హెల్దియర్ ఆప్షన్స్. ఈవెన్ జిమ్ చేసే వాళ్ళకి కూడా మీరు ప్రోటీన్ పౌడర్ అనేది ఎస్, రైట్ రైట్. ఓన్లీ జిమ్ చేసే వాళ్ళకనే కాదు, లైక్ మన దగ్గర డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి అందులో కూడా. మఖానా ప్రోటీన్ పౌడర్, మనము మఖానా ప్రోటీన్ పౌడర్ ఎలా యూజ్ అవుతుందంటే ఓల్డ్ పీపుల్కి కూడా చాలా యూజ్ అవుతుంది. బికాస్ దే ఆల్సో నీడ్ దేర్ ప్రోటీన్ ఇంటేక్. అండ్ ఎస్పెషల్లీ మనకన్నా వాళ్ళకి ఎక్కువ need వాళ్ళకి అవుతుంది. ఎక్కువ బోన్ హెల్త్కి చాలా మంచిది. అండ్ అగైన్ ప్రోటీన్ ఇంటేక్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. జిమ్ ఫ్రీక్స్కి అయితే వాళ్ళు మజిల్ గెయిన్ చేయడానికి, మజిల్ టియర్ అయినప్పుడు దే యూజ్ ఇట్. బట్ అందులో ఏంటంటే వేరే ప్రోటీన్ పౌడర్స్లో మోస్ట్లీ దే వుడ్ బి హ్యావింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇంకా బ్లోటింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇందులో మఖానా దాంట్లో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏమి ఉండవు. జీరో. ఐ కెన్ గివ్ యూ ఇన్ రైటింగ్. అది మీకు జీరో బ్లోటింగ్ ఉంటుంది. ప్రోటీన్ మాత్రం మీకు 100% ప్రోటీన్ దొరుకుతుంది యాజ్ పర్ ద క్వాంటిటీ అనమాట. బాండ్ రాసిస్తారు బ్లోటింగ్ అనేది రాదు. బ్లోటింగ్ అనేది అవ్వదు. ఇది మాత్రం ఐ కెన్ గ్యారెంటీ 100%. దిస్ ఇస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట. యాక్చువల్లీ మనము డ్యామేజ్ అవుతుందంటే అవుటర్ లుక్ చూస్తాం కానీ ఇన్నర్ లో ఏం ప్రాబ్లం అనేది మనం ఇన్నర్ కి వెళ్ళాం. ఎగ్జాక్ట్. కానీ ఇన్నర్ లో ప్రాబ్లం ఉంటేనే అవుటర్ లో ప్రాబ్లం వస్తుంది. రైట్ రైట్. సో మనం ఇన్నర్ లో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే అవుటర్ లో చేంజెస్ ఏ ఉన్నా సరే మనం బేర్ చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మక్కానా కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.